దేవుని వాక్య ధ్యానము కొరకు మనం వాడుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనాన్ని ఈ సమయం ముందు నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ గ్రంథం తెరచి ఈ వాక్య భాగమును గమనింపవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రార్థన చేసుకుందాం. దైవ సహాయము కొరకు, వాక్య ధ్యానము కొరకైన ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడైన మా తండ్రి, మానవులను ప్రేమించి మహిమలోకమును విడిచి సామాన్య శరీరముతో భూలోకమునకు ఎత్తించిన యేసుక్రీస్తు ప్రభువా, మీ జన్మమును, మీ జన్మకాల సంగతులను, విశేషతలను మరి యొక్క మారు తలపోసుకొనుటకు, ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఘనమైన అవకాశము నిమిత్తమై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సింధనూరు తాలూకాలో ఉన్న దైవ యాజకులైన వారు, సేవకులైన వారు, అలాగే బైబిల్ మిషన్ అభిషిక్తులైన నీ యొక్క ఏర్పాటు బిడ్డలైన వారు అందరూ సమకూడి సమష్టిగా ఐక్య క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయగా మీ ఆత్మ సహాయమును బట్టి ఈ కార్యక్రమముని రీతిగా జరిగించుకుంటున్న మహిమోన్నతుడా నమస్కారములు. మీ జన్మ వార్త ఆ కాలములోని వారికి, భక్తులైన వారికి వెల్లడి చేయబడగా వారి అంతరంగములలో మీ జన్మ వార్తను తండ్రి చేర్చుకొని మిమ్మల్ని ఎలాగ ఆరాధించి ఉన్నారో అలాగ మేము కూడా భక్తుల వరుసలో చేరి మీ జన్మ వార్తను బట్టి, మీ జన్మ విశేషతను బట్టి పరిపూర్ణముగా మేము ధ్యానించి ఆరాధింపగలందులకు ఆత్మ సహాయము మా ఎల్లరకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఆత్మను బట్టి మా అందరి హృదయములను మీరు తెరవండి. మంచి నేల వలె మా హృదయములను మెత్తన చేయండి. నీ వాక్యమనే విత్తనము విత్తబడుచుండగా అందరిలో వాక్యము యొక్క కార్యమును జరిగించండి. అనేకులు నామకార్థ స్థితిలో నుంచి పరిపూర్ణ భక్తి అనుభవ స్థితిలోనికి నడిపించబడటానికి మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మీయ స్థితిలో మరింత ఉన్నత అనుభవములను మేము మీ యొద్ద సంపాదించుకొని మరింతగా మీకు సమీపస్తులుగా మార్చబడి కృప దయచేయమని, మాతో మాట్లాడుమని వాక్యమయ్యున్న శరీరధారిగా భూలోకమును కేతించిన యేసయ్య శ్రేష్టమైన నామమున వినయముతో వేడి ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మహిమను విడిచి శరీరధారిగా భూలోకమును కేతించిన క్రీస్తు ప్రభు యొక్క జన్మ ధ్యాన దీవెనలు, ఆశీర్వాదములు చేరివచ్చిన మనెల్లరికను కలుగును గాక. ఆమేన్. మరోసారి మీ అందరికీ క్రిస్మస్ మరణాత. ప్రభునందు దేవుని పిల్లలమైన మనందరము ఈరోజు ఓ ప్రత్యేక ఉద్దేశ్యముతో ఈ పట్టణములో విశేషముగా ఈ రీతిగా కూడుకొని ఉండుట దేవుని సంకల్పమై ఉన్నదని గ్రహిస్తూ క్రిస్మస్ను గూర్చిన ఒక విలువైన సందేశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నా అంశం ఏంటి అంటే, యేసు ప్రభు యొక్క జన్మమునకు కారణములు. యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా భూలోకములోనికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన జన్మించటం వలన మనుషులమైన మనకు కలుగుచున్న ప్రయోజనం ఏంటి? ఆయన జన్మమునకు ఉన్న ప్రాముఖ్యమైన కారణములేంటో సుమారుగా ఒక 10 విషయాలు నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి క్లుప్తంగానే మీకు వాక్యాన్ని బోధించే ప్రయత్నాన్ని నేను చేస్తాను. గమనించండి, ఏ పండుగకైనా
వాక్యం బోధించుట సులువే. కానీ క్రిస్మస్ అనే పండుగలో వాక్యం బోధించుట చాలా కష్టం అని పెద్దలైన వారు తెలియజేసేవారు. ఎందుకు కష్టము అని అంటే, ఎప్పుడు క్రిస్మస్ అనే పండుగ చేసినా మనకు కనబడే వ్యక్తులు వారే అంటే యేసుప్రభు వారు, మరియమ్మ గారు, యోసేపు గారు, గొర్రెల కాపరులు, తూర్పు దేశపు జ్ఞానులు, సుమియోను అన్న, అలాగే పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతలు. గనక క్రిస్మస్ కాలములో మనకు కనబడుచున్న పాత్రదారులు కేవలము మనం చెప్పుకున్న వీడే కాబట్టి 2000 సంవత్సరములుగా ఎన్ని పర్యాయములు ఈ పండుగ చేసినా, ఈ పండుగ వాక్య సందేశములు ధ్యానించిన పాత్రదారులుగా ఈ భక్తులైన వారే కనబడుచున్నారు. ఎవరైనా గొర్రెల కాపర్ల గురించి చెప్పటానికి పూనుకుంటే వినేవారు అనుకుంటారంట, మేము చిన్నప్పుడే వినేశాం. ఎవరి గురించి? గొర్రెల కాపర్ల గురించి. వాని జ్ఞానుల గురించి చెప్పటానికి యాజకులు పూనుకుంటే, మేము చిన్నప్పుడు స్కిట్ కూడా వేసాం, నాటికి వేసాం, మేము కూడా జ్ఞానుల వలె అలంకరించబడ్డాం అని వారు భావిస్తారు. మరియమ్మ యోసేపుల గురించి చెప్తే సండే స్కూల్లోనే మేము విన్నాం, ఇంకా ఇప్పుడు క్రొత్తగా చెప్పేదేముంది అనే ప్రశ్నలు సహజంగా ఎవరిలోనైనా ఉత్పన్నమవుతాయి. అందుచేత క్రిస్మస్ పండుగలో వాక్య సందేశం అందించడం చాలా కష్టమైన పని. ఇప్పుడు మీరందరూ మమ్మల్ని ఆహ్వానించారు వాక్య బోధకులుగా. ఓ ప్రశ్న, మీరు కూర్చొని వినటం కష్టమా? మేము నిలబడి మీకు వాక్యం బోధించడం కష్టమా? ఏది కష్టం చెప్పాలి అంటే వాక్యం బోధించటమే చాలా కష్టం. మరి వినటం కూడా కష్టమేనా? కష్టంగానే ఉండొచ్చు కొంతమందికి. కానీ దేవుని గురించిన బోధ కాబట్టి, ప్రభు జన్మమును సంబంధించిన సందేశం కాబట్టి ఇది ఎంతో కష్టమైన పని. అయినా కానీ దేవుని సహాయమును బట్టి సిద్ధపడిన కొన్ని అంశాలు ఈరోజు మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాం. గమనించండి, క్రిస్మస్ అనగా అర్థమేంటి? క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అనే మాట 2 పదముల సమ్మేళనం, క్రైస్ట్ ప్లస్ మాస్ అంటారు. క్రైస్ట్ అనగా క్రీస్తు ప్రభు, మాస్ అనగా ఆరాధన. కనుక ఎవరైనా క్రిస్మస్ అనే పండుగ చెయ్యాలి అనుకున్నప్పుడు, క్రిస్మస్ అనే పండుగ చేయటానికి పూనుకున్నప్పుడు వారు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధించుటయే. కనుక ఆయన ఆరాధించే పనే నిజమైన క్రిస్మస్ అని, ఆయన ఆరాధించుట ద్వారా మనము నిజమైన క్రిస్మస్ ఆచరింపగలమని ఈ సందర్భంగా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. పిల్లలు, దేవుడు మహిమలోక నివాసి అయి ఉన్నారు, మానవుడు భూలోక నివాసి అయి ఉన్నాడు. అయితే మహిమలోక నివాసి అయిన దేవుడు భూలోక నివాసి అయిన మానవుని కొరకు ఏం ధరించుకున్నారు? శరీరమును ధరించుకున్నారు. దీన్ని ఏమంటారు అంటే ఇన్కార్నేషన్ అంటారు. అంటే ఇన్కార్నేషన్ అనగా అర్థము శరీరములోనికి వచ్చుట. గమనించండి, శరీరములో ఉన్నవారు శరీరములోనికి వచ్చుట ఇన్కార్నేషన్ కాదు. కానీ ఆత్మరూపి అయి ఉన్న దేవుడు, మహిమలో ఉన్న దేవుడు శరీరములోనికి వచ్చుట ఏమని చెప్పాలి? ఇన్కార్నేషన్ అంటే అవతారము లేక అవతరించారు అని ఈ మాటను బట్టి బైబిల్ గ్రంథం ద్వారా మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. ఇలా ఒకసారి ఒక గొప్ప రచయిత, ఆయన కొద్ది కాలమే జీవించాడు, కానీ ఒక గొప్ప మాట ఆయన చెప్పారు. ఆయన పేరేంటి అంటే ఫ్రాన్స్ కఫ్కా. ఫ్రాన్స్ కఫ్కా అనే గొప్ప రచయిత ఏం చెప్తున్నారంటే, అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఏ కాస్ట్యూమ్ పార్టీ బట్ ఐ వెంట్ ఇన్ టు ద పార్టీ విత్ మై రియల్ ఫేస్ అన్నాడు.
అంటే దీని అర్థం ఏంటి అంటే, జీవితం అనేది ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాంటిది, లేక కొందరు వేషములు వేసే ఒక పార్టీ వంటిది. చెప్పండి, ఏంటది? మానవ జీవితం. కనుక ఈరోజు ఈ మానవ జీవితం అనే ఈ యొక్క వేషములు వేసే వారి పార్టీలోనికి ఈ రచయిత ఎలా వెళ్ళాడంట? విత్ మై రియల్ ఫేస్ అన్నాడు. అంటే తన నిజమైన ముఖంతో, ఏ వేషం వేసుకోకుండా, ఏ పాత్ర ధరించుకోకుండా ఆయన ఏం చేశాడు? ఆ పార్టీలోకి వెళ్ళాడు. దాని వలన ఆయన అంటున్నాడు, నేను ఎంతో బాధపడ్డాను, ఎంతో వేదన చెందాను, ఎన్నో పరిస్థితులు నేను అనుభవించవలసి వచ్చింది అన్నాడు. ఎందుకు అనగా జీవితమే చెప్పండి ఎలా ఉంది? వేషములు వేసేవారి వేడుక వలె ఈరోజు మానవ జీవితం భూలోకంలో కనబడుతుంది. ఇది ఎందుకు మీకు జ్ఞాపకం చేశానంటే, ఈ భూలోకములో మానవ జీవితం ఓ కాస్ట్యూమ్ పార్టీ అని మనం చెప్పుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి ఎలా వచ్చారైనా గమనించండి, ఎలా వచ్చారైనా మానవ శరీరముతో, విత్ హిస్ ఓన్ రియల్ ఫేస్, అనగా తాను నిజమైన సంపూర్ణమైన మానవునిగా ఆయన ఎక్కడికి వచ్చారు? ఈ భూలోకంలోనికి వచ్చారు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. కాబట్టి భూలోకములోనికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారు అనంటే, పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు, ఆయన దేవుని పిల్లరా, వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనుష్యుల పోలిక, 2వది దాసుని స్వరూపం, 3వది తన్ను తానే రిక్తునిగా తీసుకున్నాడు. అనగా తన మహిమనంతా మహిమలోకములో విడిచిపెట్టారు. ఒక సామాన్య శరీరధారిగా, సామాన్య మానవునిగా ఆయన ఎక్కడ జన్మించారు? భూలోకములో ఆయన జన్మించారనేది ఈ వాక్యము ద్వారా మనం గుర్తింపవలసిన వారమై ఉన్నాం. అయితే యేసు ప్రభు జన్మమును గూర్చి ఎందరో భక్తులు అనేకమైన కామెంటరీస్, అంటే వారి వారి బోధలు, విశ్లేషణలు, వారి వారి యొక్క అనుభవాలను బట్టి జ్ఞాపకం చేశారు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులుగా మరి శ్రీ ఎం దేవదాసయ్య గారు, వారు చేసిన బోధల్లో నుంచి ఒక 2 మాటలు మీకు పరిచయం చేసి ముందుకెళ్తాను. ఏంటి అంటే, యేసు ప్రభు యొక్క జన్మమును గురించి జ్ఞాపకం చేస్తూ ఏమన్నారు అంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుడు మానవునిగా జన్మించుటే గొప్ప వింత. చెప్పండి, దేవుడు మానవునిగా జన్మించుటే గొప్ప వింత. ఈరోజు భూలోకములో మనం ఆలోచిస్తే 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నారు. అంటే ఆయా దేశాల్లో ఓ ప్రత్యేకమైన మాన్యుమెంట్ కట్టడాన్ని, అలాగే నిర్మాణములను జ్ఞాపకం చేస్తూ ప్రపంచ వింతలుగా వారు చెప్తారు. అయితే దైవజనుని బోధలోని 2 అంశాలు ఏంటి అంటే, ఒకటి దేవుడు మానవునిగా జన్మించుట వింత, 2 కన్యక గర్భము ధరించుట వింత అన్నారు. వింత అంటే అర్థం, ఇలాంటి పని ఇంకెక్కడా జరగలేదు, ఇంకెవరో చెయ్యరు, చేయలేరు, చెయ్యబోరు. అలాంటి విషయాన్ని మనం ఏం చెప్తున్నాం? వింత అనగా ఒక గ్రేట్ వండర్ అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి దేవుడు అసలు మానవుడు ఎలా అవుతారు? దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం బట్టి చూస్తే దేవుడు ఆత్మయ్యున్నారు అని యేసు ప్రభు వారే చెప్తున్నారు. కాబట్టి ఆత్మయ్యున్న దేవుడు చూడండి, ఇప్పుడు మనిషిగా మారాలి అంటే ఎందులోనికి రావాలి? శరీరములోనికి రావాలి. మరి ఆత్మయున్న దేవుణ్ణి
మనం చెప్పాలి అంటే సొలొమోను గారు ప్రార్థన చేశారు. యెరూషలేము దేవాలయం నిర్మాణం చేసినప్పుడు, దేవా భూమి ఆకాశములు నిన్ను పట్టజాలవే, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నీకు సరిపోవునా అని ఆయన ప్రార్థన చేశారు. అంటే దేవుని మహిమను ఎవరు కూడా ఏం చేయలేరు, కన్ఫైన్ చేయలేరు. కన్ఫైన్ చేయటం అంటే పరిమితముగా ఇంత మట్టుకే అని ఎవరు కూడా ఆయన ఆత్మస్థితిని బట్టి, ఆయన మహిమ స్థితిని బట్టి ఎవరు కూడా చెప్పజాలరు. కాబట్టి దేవుని యొక్క మహిమ ఎక్కడుంది అనే ప్రశ్న వచ్చినట్లయితే దానికి వెంటనే రావలసిన జవాబేంటో తెలుసా? దేవుని మహిమ ఎక్కడ లేదు. ఆయన మహిమ ఎక్కడుంది, ఎక్కడెక్కడ ఉంటుంది అంటే దానికి జవాబేంటి చెప్పండి? ఆయన మహిమ లేనిది ఎక్కడ? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. అందుచేత వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఆయన మహిమ లేని స్థలము లేదు. భూలోకములోనైనా ఏ లోకములోనైనా మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా అక్కడ అంతా కూడా ఎవరి మహిమ కనబడుతుంది? దేవుని మహిమ కనబడుతుంది. ఆయన ఆత్మయున్నారు గనక ఏ లోకములోనైనా ఆయన ఖచ్చితంగా ఉండగలరు. అయితే ఆత్మయున్న ఈ దేవుడు పిల్లరా ఏం కలిగి ఉన్నారు? రోమిలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అదృశ్యమైన లక్షణములను కలిగి ఉన్నారు. ఆత్మయున్న దేవునికి ఏమున్నాయి? అదృశ్యమైన లక్షణములు ఉన్నాయి. అందుచేత దేవుడు ఎలా ఉంటారు అంటే, ఆత్మకు ఆకారం ఉండదు, ఆత్మకు రూపం ఉండదు. కాబట్టి దేవుడు ఎలా ఉంటారు అని ఎలా చెప్తున్నామంటే, ఆయన కలిగిన లక్షణములను ఆధారం చేసుకునే దేవుని స్వభావం ఎలా ఉంటుంది అని లోకములో ఉన్న మనుషులైన వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆత్మయున్న దేవుడు, అదృశ్యమైన లక్షణములు కలిగిన దేవుడు ఇప్పుడు భూలోకములోనికి రావలసి వచ్చింది. ఎలా రావలసి వచ్చింది? మనిషిగా రావలసి వచ్చి ఉన్నది. అయితే మనిషిగా రావాలి అంటే ఇప్పుడు ఆయన తన ఆత్మస్థితిని విడిచిపెట్టి ఆయన అదృశ్యమైన లక్షణాలను ప్రక్కన పెట్టి ఎలా రావాల్సి వచ్చింది? సామాన్యమైన మానవునిగా, మన వంటి మానవునిగా, మన వంటి ఆకారములో, మనకున్న లక్షణముల వంటి లక్షణములతో ఈ లోకములో ఎవరు జన్మించారు? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. ఏ రూపేనో కూడా దేవుణ్ణి మానవునిగా మనం మార్చలేము. అలాగే మానవుడు కూడా ఎంత హెచ్చించుకున్నప్పటికీ కూడా మానవుడు ఏం కాలేడు? దేవుడు కాలేడు. చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు చూపిస్తున్నాం, గమనించండి. మల్టిప్లికేషన్ 2 2s ఎంత అవుతాయి? 2 2లు ఎంత అవుతాయి? 4 అవుతాయా? ఎవరికైనా అనుమానం ఉందా? చెప్పగల ఎవరికైనా అనుమానం ఉందా? ఎవరికి అనుమానం లేదు. నేను 2 2లు 3 అంట. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. నేను 2 2లు 5 అంట. ఎంతమంది సమర్థిస్తారు? ఎవరు సమర్థించను అంటున్నారు. మంచిది. ఎందుకు ఈ ఉదాహరణ చూపించానంటే 2 2లు 4 అని ఖచ్చితంగా ఎలా చెప్తామో, ఈ దేశంలో అయినా ఏ దేశంలో అయినా ఎలా చెప్తామో, దేవుడు కూడా దేవుడే, మానవుడు మానవుడే. దేవుణ్ణి మానవునిగా మార్చలేము, మానవుణ్ణి దేవునిగా చెప్పండి ఏం చేయలేం? హెచ్చింపలేం. విచిత్రం ఏంటి అంటే క్రిస్మస్ కాలంలో మనం చెప్పుకోవలసింది, దేవుడు మానవుని కొరకు మానవునిగా మార్చబడితే ఈ లోకంలో ఉన్న మనుషులు తమ్మును తాము ఎలా మార్చుకుంటున్నారు? ఎలా చిత్రీకరించుకుంటున్నారు? మేము దేవుళ్ళము, మేము అవతార పురుషులము, మేము గొప్పవారము, మేము ఫలానా గొప్ప స్థితి కలిగిన వారు అని తమ్మును తాము మనుషులు హెచ్చించుకొనుట ఒక విచిత్రమైన సత్యముగా ఈ లోకములో ఉన్న మనం గుర్తింపవలసి ఉన్నాం. వీళ్ళ దేవుడు అంటున్నారు, నా చెందవలసిన మహిమను నేను విగ్రహాలకి చెందనివ్వను.
అంటే దేవునికి రావలసిన మహిమ, దేవునికి ఇవ్వవలసిన మహిమ ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఆపాదించాలి. అందుచేత దేవుని బిడ్డలారా, మహిమ కలిగిన దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు, అదృశ్యమైన లక్షణములు కలిగిన దేవుడు శరీరముతో భూలోకంలో జన్మించట వింతలన్నిటిలోకెల్లా గొప్ప వింత అని మనం చెప్పాలి. అలాగే రెండవ వింత ఏంటి అంటే కన్యక గర్భము ధరించుట. గమనించండి, ఈ లోకములో కన్యక అంటే అర్థం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం ఆలోచిస్తే కలంకము లేనిది. పరమగీతం 4వ అధ్యాయం 7వ వచనం, నా ప్రియురాల నీ అధిక సుందరవి, నీ యందు కలంకమేమీ లేదు అని బైబిల్లో రాశారు. అందుచేత కన్యక అంటే అర్థం ఏంటి? కలంకము లేనిది. ఆశ్చర్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి జన్మకాలంలో 2 అసాధ్యమైన కార్యాలు. ఏంటి 2 అసాధ్యమైన కార్యాలు అంటే, మొదటిది గొడ్రాలు బిడ్డలను కనుట, ఇదొక అసాధ్యం. రెండవది కన్యక గర్భవతి అగుట, ఇది కూడా అసాధ్యం. గమనించండి, గొడ్రాలు అని ఎవరిని పిలుస్తారు? బిడ్డలు లేని వారిని పిలుస్తారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 36వ వచనంలో ఈ ఇద్దరిని గురించిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. గమనించండి, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, గొడ్రాలు అంటే బిడ్డలు లేని స్త్రీ. కానీ ఈ అసాధ్యమైన కార్యాన్ని ఎవరు సాధ్యపరిచారు? దేవుడు సాధ్యపరిచారు. దేవుడు అంటున్నారు తన దూతను పంపించి జకర్యాతో, జకర్యా నీ ప్రార్థన వినబడింది, నువ్విక భయపడొద్దు, నీ భార్య నీకు కుమారుని కంటదని ఆ జకర్యా గారితో గాబ్రియేలు దేవదూత మాట్లాడుట లూకాసు వార్త 1వ అధ్యాయం 11-12 వచనాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనుషులకు అసాధ్యమైనవి ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు అంటున్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అలాగే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు అంటున్నారు, నేను సర్వశరీరులకు దేవుడను, ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ ఈస్ హార్డ్ ఫర్ మీ. అంటే నాకు ఏదైనా కష్టమా, నాకు ఏదైనా అసాధ్యమా అంటున్నారు. అందుచేత గొడ్రాలుకి బిడ్డలని ఇచ్చారు, కన్యకని చెప్పండి ఏం చేశారు? గర్భవతిగా మార్చారు. అనగా పరిశుద్ధాత్ముని కార్యము ద్వారా ఈ వింతైన కార్యం లోకము అర్థము చేసుకోలేని, సామాన్య మనుషులు గ్రహించలేనటువంటి ఒక వింత ఏంటి అంటే, దేవుడు తన ఆత్మ ద్వారా మరియమ్మ గారి గర్భములోనికి ఏం చేశారు? ప్రవేశించిన వారుగా ఉన్నారు. అందుచేత ఈ 2 వింతలను బట్టి ఈరోజు మనం కూడా వింతగా దేవుని ఆరాధిస్తూ ఏం చేయాలి? క్రిస్మస్ అనే పండుగ మనం చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనలో ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే, మన భక్తి అనుభవాల్లో, మన ఆత్మీయ అనుభవాల్లో ఏదైనా ఒక వింతైన స్థితి లేకపోతే మన ఆరాధన చెప్పండి వింతైన దేవునికి, వింతగా వచ్చిన దేవునికి ఎలా కనబడదు? వింతగా కనబడదు. ఈ లోకములో ఎందరో అనేకమైన కార్యాలు, పనులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒకరు నూతనంగా గృహం కడుతున్నారు అనుకుందాం. ఈ గృహం కట్టేటప్పుడు ప్రక్కన ఉన్న వేరే వారికి ప్రేరేపణ కలిగి వారు కూడా కొత్తగా గృహాన్ని కట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? వారు కట్టిన దానికి మించి మేము మా గృహాన్ని కట్టుకోవాలనుకుంటారు. అంటే ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే మనం నిర్మించే గృహానికి, వారు నిర్మించిన గృహానికి గమనించండి తేడా ఏం కనపడుతుంది? ఏమీ కనపడదు. అందుచేత మనం ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని ఎలా కోరుకుంటామో, ప్రత్యేకతను ఎలా కోరుకుంటామో, దేవుణ్ణి ఆరాధించే భక్తులు కూడా వారు నూతనమైన ఆత్మీయ అనుభవాలు కలిగి దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధించండి క్రీస్తుని, ఆరాధించండి
క్రీస్తుని ఆరాధించండి. రారాజగు ఇశ్రాయేల్ రాజు, ఈ రాజున్న ఇంటికి చుక్క దారి చూపగా జేరి మ్రొక్కుచు ఆరాధించిన జ్ఞానుల ఆరాధించిన తూర్పు జ్ఞానుల పంక్తిలోకి రండి. జ్ఞానుల పంక్తిలోకి రండి. జ్ఞానుల పంక్తిలోకి రండి. కాబట్టి వాక్యం వినుచున్న దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథములో ఉన్న భక్తుల పంక్తిలో వరుసలోనికి మనము కూడా వచ్చి ఆ అనుభవాన్ని సంపాదించుకుంటే వింతైన దేవునికి మనము చేసే ఆరాధన ఎలా ఉంటుంది? వింతగా ఉంటుంది. అయితే ఈరోజు సమయాన్ని బట్టి ఒక 10 అంశాలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వింతైన దేవుడు వింతైన శరీరము ధరించి వింతైన శిశువుగా మనిషిగా భూలోకంలోనికి ఎందుకు వచ్చారు? ఆయన రావటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మొట్టమొదటి కారణము పాపులను రక్షించుటకు వచ్చారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఈ వాక్యాలన్నీ మీరు పరిశీలన చేస్తే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఆయన ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? పాపులను రక్షించాలి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టుదురు అన్నారు. గమనించండి, అసలు పాపం అంటే ఏంటి? దేవుడు పాపుల కొరకు రావాల్సిన కారణం ఏముంది? ఈ లోకములో పాపం అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి? చాలా విషయాలు బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఆజ్ఞాతిక్రమమే పాపము, విశ్వాస సంబంధమైనది కానిదేదో అదే పాపము, ఏది చేయవలసి ఉన్నామో ఎరిగి ఉండి ఆ పని చేయకపోవటమే చెప్పండి ఏమయ్యింది? పాపమై ఉన్నదని అని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది. అందుచేత ఈ లోకములో దేవుని బిడ్డలారా ప్రతి మానవునిలో కూడా ఏం కనబడుతుంది? పాపస్థితి. రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు లోకములో ఏ భాష మాట్లాడేవారైనా, ఏ అనుభవంలో ఉన్నవారైనా, ఏ పని చేసేవారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ మత సిద్ధాంతాన్ని అవలంబించేవారైనా ప్రతి వారిలో కూడా ఏముంది? పాపం అనేది ఉంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. అంటే ఏ మానవుడు కూడా ఏం చెప్పుకోలేడు? నాలో పాపం అనేది లేదు అని చెప్పలేడు. అలాగే 1వ అధ్యాయం 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయన అబద్ధీకునిగా చేయవారమవుదాం, మరియు ఆయన వాక్యము మనలోనుండదు. కాబట్టి నాలో పాపము లేదని కానీ, నేను పాపము చేయలేదని కానీ ఏ మానవుడు ఏం చేయలేడు? చెప్పలేడు, చెప్పజాలడు, చెప్పనేరడు. అందుచేత పాపములో ఉన్న ప్రతి మానవుని ఏం చేయాలి? రక్షించాలి. ఈ రక్షించే పనికి ఈ లోకములో ఏ మనిషి అయినా సరిపోతాడా? సరిపోడు. కీర్తనలు 49:7-8 వచనాలు, ఎవడనో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అంటే లోకములో ఓ సామాన్యమైన మనిషి
మన వంటి మనిషి మనలను పాపముల నుండి ఏం చేయలేరు? రక్షింపలేరు, విడిపించలేరు. అందుచేత పాపము నుండి విడిపించటానికి, పాపులను రక్షించటానికి ఈ లోకానికి ఎవరిచ్చారు? దేవుడే మానవునిగా దిగి వచ్చిన వారిగా ఉంటున్నారు. పిల్లరా, మనం వాక్యం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకమునకు వచ్చెను. కాబట్టి ఆయన భూలోకములోనికి రావటానికి కారణం ఏంటంటే నశించిన దాన్ని ఏం చేయాలి? వెదకి రక్షించాలి. కాబట్టి నశించేది ఏంటి అని ఆలోచిస్తే మానవుని ఆత్మ. అందుచేత మానవుని కలుగు చేసినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం బట్టి ఆయన మానవుని శరీరాన్ని మట్టితో చేసిన మానవులలో జీవాత్మ ఉదారు కాబట్టి మానవునిలో పెట్టిన తన ఆత్మ విలువేంటో ఆయనకే తెలుసు గనక ఈ నశించుచున్న ఆత్మను వెదకి రక్షించటానికే భూలోకములోనికి యేసు ప్రభువారు మానవునిగా వచ్చి ఉన్నారు. భక్తులు చక్కగా కీర్తన రాశారు, వినరియు నరులారా వినుల కింపు మీరా మనలన్ రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినారే. కాబట్టి మనలను రక్షించటానికి ఆయన ఏమయ్యారు? మనుజావతారుడు అంటే మానవ శరీరము ధరించినవాడు అని బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం గుర్తింపవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు మహిమలోకములో ఉండి ఆయన మానవుని రక్షింపకూడదు అంటే రక్షింపగలరు. కానీ మానవునికి తన ప్రేమేంటో బయలుపరిచి మానవుని రక్షించాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఆయన మహిమను విడిచి ఎక్కడికి వచ్చారు? మహిలోనికి అనగా భూలోకములోనికి ఆయన దిగివచ్చి ఉన్నారు. ఇది ప్రధానమైన కారణము. రెండవ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనిషిగా జన్మించగల ప్రధానమైన కారణం ఏంటి అని అంటే చూడండి, వెలుగునిచ్చుటకు ఈ లోకములోనికి వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎక్కడ ఉండకూడదు? చీకటిలో ఉండకూడదు. ఎక్కడుండాలి? వెలుగులో ఉండాలి. కానీ ఈరోజు భూలోకములో ఏ మత సిద్ధాంతమైన వెలుగును ఎవరికి సాదృశ్యంగా చూపిస్తారు? దేవునికి సాదృశ్యంగా చూపిస్తారు, దేవునికి సూచనగా చెప్పుకుంటారు. అయితే దేవుడే ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అంటున్నారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. గమనించండి, ఆయన లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. అందుచేత ఆయన వెంబడించేవాడు కూడా ఏం కలిగి ఉండాలి? వెలుగు కలిగి ఉండాలి. చూడండి, చీకటి అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం పౌలు గారు అంటున్నారు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. అంటే ఎవరిలో పాపముందో, అజ్ఞానముందో, దేవుని ఎడల అవిశ్వాసముందో, దేవుని ఆజ్ఞల విషయంలో అవిధేయత అనేది కనబడుతుందో, ఎవరైతే దేవుని తలంపే లేకుండా ఉంటున్నారో వారు ఎక్కడుండేవారు? చీకటిలో ఉండేవారు. కాబట్టి చీకటిలో ఉన్న వారికి ఆయన ఏమి ఇవ్వటానికి వచ్చారు? వెలుగునివ్వటానికి వచ్చారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం వాక్యం మనం చూస్తే యెషయా భక్తుడు అంటున్నారు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని ప్రవచనం చెప్పారు. అంటే చీకటిలో ఉన్న జనులు, ఏ చీకటి?
పాపమనే చీకటి. ఇప్పుడు వారికి ఆయన ఏమిస్తున్నారు? వెలుగునిస్తున్నారు. పిల్లరా, ఏంటి వెలుగు అంటే పరిశుద్ధత అనే వెలుగు, దైవ లక్షణములనే వెలుగు. చీకటిలో ఉన్న వారికి దైవ లక్షణములనే వెలుగు. రెండవది, మరణ ఛాయలో ఉన్న వారికి జీవమనే వెలుగునివ్వటానికే ఈ లోకమునకు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి యేసు ప్రభువారే ఈ లోకములోనికి రాకపోయినట్లయితే ఈ లోకములో ఉన్న మనుషులందరూ కూడా దేవుని బిడ్డలారా ఎక్కడుండేవారు? చీకటిలోనే ఉండేవారు. ఎక్కడికి రాగలిగేవారు కాదు? వెలుగులోనికి రాగలిగేవారు కాదు. అనగా మానవ జీవితం వెలిగించబడాలి అంటే యేసు ప్రభు అనే రక్షకుని యొద్దకు మనం రావాలి. మానవ జీవితము వెలుగు చేత నింపబడాలి అంటే వెలుగై ఉన్న దేవుణ్ణి మన అంతరంగములోనికి చేర్చుకోవాలి. మన జీవితములు, మన త్రోవలు వెలుగు కలిగి నడుచుకోవాలంటే దేవుని బిడ్డలారా ఆయన ఈ లోకానికి తెచ్చిన వెలుగును మనం కూడా ఏం చేయాలి? సంపాదించుకోవలసిన వారమై ఉన్నామని ఈ వాక్యం ద్వారా మనం గుర్తింపవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, ఓ భక్తుడు అంటున్నారు చాలా చక్కని మాట. ఏంటి మాట అంటే చూడండి, ఈ లోకములో యేసు ప్రభువారు జన్మించుట ద్వారా ఆయన ఏం చేశారు అంటే దేవుడే మానవుని యొద్దకు వచ్చారు అన్నారు. రెండవ అనుభవం చెప్తూ యేసు ప్రభువారు సిలువేయబడి మరణం పొందారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మానవుడు దేవుని యొద్దకు వస్తున్నాడు అన్నారు. ఎంత చక్కని భావం చూడండి. ఆయన జన్మము ద్వారా దేవుడు ఎక్కడికి వచ్చారు? మానవుల దగ్గరికి వచ్చారు. ఆయన మరణము ద్వారా ఇప్పుడు మనుషులైన వారందరినీ ఆయన ఎక్కడికి నడిపిస్తున్నారు? తన యొద్దకు ఆయన నడిపిస్తున్నారు. క్రిస్మస్ కాలములో మనం అందించే చెప్పగలిగే ఓ గొప్ప సందేశం ఏదైనా ఉంది అని అంటే అదేంటో తెలుసా? ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడు. చెప్పండి, దేవుడు మనకు, మాట్లాడండి, దేవుడు మనకు తోడు అని చెప్పాలి. దీనికి మించిన క్రిస్మస్ సందేశం ఇంకేది లేదు. దీనికంటే గొప్ప సందేశం ఏ బోధకుడు చెప్పలేరు. నేనైనా చెప్పలేను, ఇంకెవరైనా చెప్పలేరు. ఎందుకనంటే ఆయన మన కొరకు ఎక్కడికి వచ్చారు? భూలోకమునకు వచ్చారు. నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు, నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు, రక్షకానా వందన. కాబట్టి ఆయన ఎవరి నిమిత్తం వచ్చారు? పర్సనల్గా నేను చెప్పుకోవాలి, నా నిమిత్తం వచ్చారు. కలెక్టివ్గా మనం చెప్పుకోవాలి, మన నిమిత్తం వచ్చారు. ఎక్కడున్న వారైనా ఏం చెప్పుకోవచ్చు? ఆయన నా నిమిత్తం వచ్చారు, మన నిమిత్తము వచ్చారు. మొదటి కారణం పాపులను రక్షించడానికి. రెండవ కారణం ఈ లోకములోనికి వెలుగును నింపటానికి ఆయన వచ్చారు. మూడవ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు యేసు ప్రభువారు మనిషిగా జన్మించారు అంటే తండ్రిని లోకములో ఉన్న వారికి బయలుపరచడానికి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. అక్కడ ఏం రాశారంటే ఎవడునో ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. కాబట్టి లోకములో ఉన్న వారికి పిల్లరా పరలోకపు తండ్రి ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. కానీ తెలియని వారికి ఇప్పుడు ఏం చేయాలి? తెలియచేయాలి, బయలుపరచాలి. మరి ఆ తండ్రిని ఎవరు బయలుపరుస్తారు? ప్రవక్తలు బయలుపరచగలరా? బయలుపరచలేరు. యాజకులు బయలుపరచగలరా? బయలుపరచలేరు. కాబట్టి తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. గమనించండి, ఈ లోకములోని వారికి ఎవరిని బయలుపరిచారు? తండ్రిని బయలుపరిచారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మీరు చూస్తే
ఫిలిప్ అని తన శిష్యుడు ప్రభువుని అడుగుతున్నారు, యేసు ప్రభువా మాకు తండ్రిని చూపించండి, మాకంతే చాలు అన్నారు. మాకు తండ్రిని కనపరచుము, మాకంతే చాలు అన్నారు. కానీ యేసు ప్రభు అంటున్నారు, ఫిలిప్పు ఎంతకాలము నీవు నన్ను చూస్తున్నావు, నువ్వు తండ్రిని ఎరుగవా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే. యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనం, నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. చూడండి, ఎవరైతే యేసు ప్రభువాన్ని చూస్తున్నారో వారు ఎవరిని చూడగలరంట? ఆయనను పంపిన తండ్రిని చూడగలరు. కాబట్టి పాత నిబంధన కాలం, తండ్రి కాలం అని మనం జ్ఞాపం చేసుకుంటే, ఈ క్రొత్త నిబంధన కాలం కుమారుని కాలంగా మనం ఆయన జన్మాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఆ తండ్రిని లోకములో ఉన్న వారికి బయలుపరిచింది ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు దేవుడు తండ్రా కుమారుడా? మాట్లాడాలి. దేవుడు తండ్రా కుమారుడా? ఇది చాలా పెద్ద పాఠం. కానీ ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఎవరు? కొలస్సీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించండి, పౌలు గారు అంటున్నారు, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవుని యొక్క కంప్లీట్నెస్ అనేది శరీరముగా ఎవరిలో నివసిస్తుంది? యేసు ప్రభువులో నివసిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దేవుడు అంటే తండ్రిని చెప్పుకున్నా, కుమారుని గురించి చెప్పుకున్నా, పరిశుద్ధ ఆత్మను గురించి చెప్పుకున్నా, ఒక్కరోని చెప్పాలంటే ఎవరిని గురించి చెప్తున్నా? యేసు ప్రభువే చెప్పాలి. ఎవరి గురించి చెప్తున్నా? యేసు ప్రభువే. దేవుండే మన మానవుండై యేసు క్రీస్తుగా వెలసే తిరిగేనే ఇలాపై. దేవుండే మన మానవుండై యేసు క్రీస్తుగా వెలసి తిరిగిని ఇలాపై. చావుంది చావును చంపి జీవించెను, కావున మనకు మోక్షంబు నమ్మిన ఎడలా దేవా దేవుని రొక్కలేండి. ఓ ప్రియులారా దేవారాజుని గల్వారండి. అంటే దేవుడే మన వంటి మానవుడై యేసుక్రీస్తుగా వెలసి తిరిగి ఇలపై. అంటే మన వంటి మానవునిగా ఏ పేరుతో వచ్చారు? యేసుక్రీస్తు అనే పేరుతో వచ్చారు. అందుచేత పౌలు గారు అంటున్నారు, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమునందు క్రీస్తులేమయ్యింది? నివసించుచున్నది. కాబట్టి పరిపూర్ణ దేవుడు అంటే మనం ఎవరిని గురించి చెప్పాలి? యేసు ప్రభువాని గురించే చెప్పాలి. అందరు చెప్పండి, పరిపూర్ణ దేవుడు ఎవరు? అందరు మాట్లాడాలి. పరిపూర్ణ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పరలోకమందున్న తండ్రిని అందరికీ బయలుపరచడానికి వచ్చారు. ఇక 4వ కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు, లూకాసు వార్త 2వ అధ్యాయం 13, 14 వచనములు, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యాలన్నీ మనం పరిశీలన చేస్తే మనకి ఏం కనబడుతుందంటే, ఆయన ఈ లోకానికి ఏం తెచ్చారు? సమాధానము. చెప్పండి, లోకానికి ఏం తెచ్చారు? సమాధానం తెచ్చారు. పిల్లల దేవదూత గారు అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. కాబట్టి ఈ లోకములో
ఎవరైతే దేవునికి ఇష్టలైన వారికి ఉంటారో వారే ఏ అనుభవం కలిగి ఉంటారు? సమాధానం అనే అనుభవాన్ని కలిగి ఉంటారు. కాబట్టి దేవుని భక్తులుగా ఈ క్రిస్మస్ కాలములో మనందరము ఏం సంపాదించుకుందాం? సమాధానం సంపాదించుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 29 నుండి 32 వచనాలు మనం చూస్తే సిమియోను అనే భక్తుడు అంటున్నారు, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. కాబట్టి ఆ భక్తునికి యేసు ప్రభువాన్ని చూడటం ద్వారా, యేసు ప్రభువాన్ని 2 చేతులతో ఎత్తుకొని ఆరాధించడం ద్వారా దేవుని పిల్లరా సిమియోను అనే భక్తునికి ఏం దొరికింది? సమాధానం. ఈరోజు మనం కూడా క్రిస్మస్ ఆరాధన కొరకు వచ్చిన మనం కూడా ప్రభువుని చూడగలిగితే, ఎత్తుకోగలిగితే మనము కూడా ఏం సంపాదించుకుంటాం? సమాధానం సంపాదించుకుంటాం. లోకంలో ఉన్న శాంతి వేరు, సమాధానం వేరు. కానీ ప్రభువు ఇచ్చే శాంతి సమాధానం వేరు అని మనం సత్యాన్ని గుర్తింపవలసి ఉన్నాం. ఇక 5వది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు యేసు ప్రభు వారు మనిషిగా లోకానికి వచ్చారు అని అంటే అపవాది క్రియలను లయపరచుటకు వచ్చారు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో యోహాను గారు ఇలా తెలియజేస్తున్నారు, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయన. కాబట్టి ఈ లోకమునకు అధిపతిగా పాపాన్ని బట్టి ఎవరు ఏలుబడి చేస్తున్నాడు? అపవాది ఏలుబడి చేస్తున్నాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. అందుచేత పాప కారకుడు అపవాది. కాబట్టి ఈ అపవాది ఏలుబడిలో ఉన్న లోకమును, మనుషులను విడిపించాలి, లయపరచాలి అంటే దేవుని కుమారుడే ఈ లోకానికి రావలసిన వారికి ఉన్నారు. ఆయన మనిషిగా జన్మించుట ద్వారా, ఆయన చేసిన ఈ భూలోక పరిచర్య ద్వారా అపవాది క్రియలను ఆయన లయపరిచి ఉన్నారు అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సమయాన్ని బట్టి ముందుకెళ్తున్నాను. 6వదిగా మనం చూస్తే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే నిత్య జీవమును ఇవ్వటానికి వచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన లోకమునకు అనుగ్రహించెను. తన కుమారుని ద్వారా లోకమునకు తీర్పు తీర్చడం కాదు, కానీ రక్షణ పొందుటకే లోకమునకు తన కుమారుని అనుగ్రహించిన వాక్యం చెప్తుంది. అనగా యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఉన్నవారందరికీ ఏమి ఇవ్వటానికి వచ్చారు? నిత్య జీవం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. కాబట్టి ఈ లోకములో ఉన్న వారందరూ కూడా ఏ జీవములో ప్రవేశించాలి? నిత్య జీవములో ప్రవేశించాలి. శరీరానికి నశించే పరిస్థితి ఉంది, కానీ ఆత్మకు నశించే స్థితి లేనే లేదు. అందుచేత ఈ ఆత్మ దేవునితో ఉండాలి అంటే, ఈ ఆత్మ నిత్య జీవములో ప్రవేశించాలంటే ఈ లోకములోనికి దేవుడే మానవునిగా రావలసి వచ్చింది. మానవునిగా వచ్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఆయన ఏమనుగ్రహిస్తున్నారు? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నారు. అలాగే మరి ఒకటి 7వది జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఈ లోకమునికి ఎందుకు వచ్చారు అంటే మరణించటానికే వచ్చారు. చెప్పాలి, ఎందుకు వచ్చారంట? ఆయన మరణించటానికే వచ్చారు. బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం చూస్తే మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? 89వ కీర్తన 47వ వచనం. అంటే ప్రతి మనిషికి లోకములో ఏముంది? మరణం అనేది ఉంది. కానీ యేసు ప్రభువారు పుట్టిందే దేనికోసం? మరణించటానికి. మాట్లాడి ఎందుకు వచ్చారంట ఆయన? మరణించటానికి. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనంలో ఇలా వాక్యం చెప్తుంది, అప్పుడు నా ప్రాణము
కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. కాబట్టి ఆయన ఎందుకొరకు వచ్చారు? ఇందుకోసమే. చెప్పాలి, ఎందుకోసం? పాపుల కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చారు. కాబట్టి దేవుడు మరణము లేనివాడు, ఆది అంతము లేని దేవుడు, ఆల్ఫా ఒమేగా ఉన్న దేవుడు. కానీ పాపి అయిన మానవుడు పాపము వలన వచ్చిన జీతం ఏంటి? మరణము. ఏలయనగా పాపమనుకొచ్చు జీతము మరణము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవమని పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అందుచేత మానవుని మరణము నుండి తప్పించాలంటే ఆయన ఏం పొందవలసి ఉన్నారు? మరణాన్ని పొందవలసి ఉన్నారు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. కాబట్టి ఆయన ఎందుకు రక్తమాంసములలో పాలివాడయ్యాడంటే మనిషికున్న భయము, చెప్పండి, ఏ భయం? మరణ భయం. ఈరోజు ఎవరికైనా కానీ ఆలోచిస్తే కలిగి ఉన్న ఒకే ఒక్క భయం ఏంట? భయం, మరణ భయం. ఈ మరణ భయం నుండి విడిపించటానికి ఆయనే మరణించటానికి లోకానికి వచ్చారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అంటున్నారు, అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చేనని చెప్పాను. కాబట్టి మనుషుల పాప పరిహారము కొరకు, ప్రాణ విమోచన కొరకు తన ప్రాణమునివ్వటానికే ఎవరు జన్మించారు? యేసు ప్రభువారు జన్మించిన వారికి ఉన్నారు. మరి ఒక కారణాన్ని మనం చూద్దాం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, దేవుని బిడ్డలారా, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చారు. సత్యమును గూర్చిన సాక్ష్యం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాల్లో పిలాతు ఎదుట యేసు ప్రభువారు ఇలా మాట్లాడుతున్నారు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున నేను. కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు పుట్టారు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టారు. పిల్లరా, సత్యం అనగా ఏంటి? పిలాతు అడుగుతున్నారు. బైబిల్ గ్రంథంలో అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఇది మనకు కనబడుతుంది. యేసు ప్రభువారిని ప్రశ్నించాడు పిలాతు, సత్యమనగా ఏంటి? కానీ యేసయ్య ఏం చెప్పలేదు? జవాబు చెప్పలేదు. కానీ ముందే శిష్యులతో చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నారు. కాబట్టి సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువారే. కాబట్టి తనను గూర్చిన సాక్ష్యాన్ని ఈ భూలోకములో ఉన్న వారికి అందించడానికే ఈ లోకానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. పిల్లరా, ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు అంటున్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని చెప్పారు. అంటే ఎవరైతే సత్యాన్ని గ్రహిస్తారో వారెవరో స్వతంత్రులు, స్వేచ్ఛ జీవులు, ఏ బంధకములు లేనివారు. కాబట్టి యేసు ప్రభువారు సత్యమును గూర్చిన సాక్ష్యాన్ని ఇవ్వటానికి, మనలను విడిపించటానికి ఈ లోకమునకు మానవునిగా, శరీరధారిగా వచ్చి ఉన్నారని బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తున్నాం. ఇక చివరగా ఒక మాట మనం జ్ఞాపకం చేసి ముగించుకుందాం. ఆయన ఎందుకు వచ్చారు అని అంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, పరిచర్య చేయుటకు వచ్చారు. చెప్పండి, ఎందుకు వచ్చారు? ఆయన మన కొరకు పరిచర్య చేయటానికి వచ్చారు. పిల్లరా, ఆయన ఈ లోకములో
ఏమై ఉన్నారు? గొప్ప పరిచారకుడై ఉంటున్నారు. మార్కు గారు యేసు ప్రభు వారి రూపాన్ని చూపిస్తూ ఒక పరిచారకునిగా మార్కు సువార్తలు ఆయన మనకు పరిచయం చేస్తూ మాట్లాడుతుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచారము చేయించుకోవటానికి ఆయన రాలేదు, కానీ ఏం చేయడానికి వచ్చారు? ఆయన పరిచర్య చేయడానికి వచ్చారు. అందుచేతనే యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుండి మీరు వాక్యం చూస్తే, మేడగదిలో ఎంత పరిచర్య చేశారు ఆయన? నడుమునకు తువాలు కట్టుకొని పల్లెములో నీళ్లు పోసి శిష్యులైన వారి పాదములను కడిగి వారి పాదములను తువాలుతో తుడిచి లేదా గొప్ప పరిచారకునిగా ఎవరు బయలుపరుచుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పరిచర్య అర్థము కాని పేతురు గారు అంటున్నారు, నా పాదాలు నీవు కడగకూడదు అన్నప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే, నేను నీ పాదములు కడగన ఎడల నాలో నీకు పాలి భాగము లేదు. అనగా పరిచర్య ద్వారా మనకు ప్రభువులో ఏం దొరుకుతుంది? పాలి భాగము. కాబట్టి యోహాను సువార్త 13వ అధ్యాయం 13-14 వచనంలో ప్రభు అంటున్నారు, నేను మీకు చేసినట్లు మీరు కూడా ఒకరికి ఒకరు పాదములను కడగవలసినదే. అనగా పాదశుద్ధి ద్వారా భక్తులైన వారికి బాప్తీసం పొందిన భక్తుడైన, రక్షణ పొందిన భక్తుడైన పాదశుద్ధి ద్వారా ఏం పొందుకుంటున్నాడు? ప్రభువులో పాలిభాగం. కాబట్టి ఈ పరిచర్య ఎవరు చేయడానికి వచ్చారు? యేసు ప్రభు వారు చేయడానికి వచ్చారు. చివరగా ఆయన సంతోషమనివ్వటానికి వచ్చారు. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు యేసు ప్రభు యొక్క జన్మము లేకపోతే మనకు సంతోషం ఉండేదా? మాట్లాడండి. మన సంతోషం ఉండేదా? ఉండేది కాదు. మానవుడు పాపాన్ని బట్టి, శాపమును బట్టి, పాప ఫలితాలను అనుభవిస్తూ నిరాశలో కూర్చున్నాడు. ఎవరు వస్తారా? ఎవరు బాగు చేస్తారా? ఎవరు సరి చేస్తారా? కాబట్టి సంతోషము లేని మానవ జీవితానికి ఈరోజు సంతోషాన్ని ఇచ్చింది ఎవరి జన్మమో? యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమే. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ఆయన భూలోకములో బెత్లెహేములో జన్మించిన ప్రతి ఏడాది ఆయన జన్మమును ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మన జీవితాల్లో ఆయన జన్మమును తలపోసుకొనుట ద్వారా చెప్పండి ఏం పొందుకోవాలి? సంతోషం అనే అనుభూతి మనం సంపాదించుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఆయన జన్మమును తలంచుట మనకి ఏం కలిగిస్తుంది? ఆనందాన్ని కలిగిస్తుంది, శరీరానందాన్ని ఇస్తుంది, ఆత్మీయమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. కనుక ఈ 10 అంశముల ద్వారా ఈరోజు వాక్యం మీరందరూ మనందరము కూడా మన కొరకు ఆయన ఎంత ఉద్దేశము కలిగి, ఆలోచన కలిగి ఈ లోకానికి వచ్చారో తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, 2 మాటలు చెప్పి ముగిస్తున్నాం. ఏంటి 2 మాటలు అంటే, బహిరంగ మెరుపులు, రెండవది అంతరంగ మురుపులు. చెప్పండి అందరూ. బహిరంగ మెరుపులు, రెండవది అంతరంగ మురుపులు. క్రిస్మస్ అంటే ఎలా ఉండాలి? బహిరంగ మెరుపుల, అంతరంగ మురుపుల? చెప్పండి ఏముండాలి? బహిరంగ మెరుపులు ఉండాలి, కానీ అసలైన అనుభవం ఏంటి? అంతరంగ మురుపులు. దైవజనులు అన్నారంట, క్రిస్మస్ కంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ, ఇంటి పండగ అని చెప్పారంట. అంటే క్రిస్మస్ ఎలాంటి పండగ? కంటి పండగ. చూడటానికి అంత ఎలా ఉంది? ఆకర్షణీయంగా, రంగురంగులు, ప్రత్యేక స్టార్స్, ఎక్కడ చూసినా లైటింగ్, డెకరేషన్. పంటి పండగ, పండగ కాబట్టి ఏం చేస్తారు? ప్రత్యేక వంటలు. ఒంటి పండగ అంటే ప్రత్యేకంగా ఏం ధరిస్తున్నాం? వస్త్రాలు ధరిస్తున్నాం. ఇంటి పండగ, ఇంట్లో ఉన్న అందరు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఏం పండుగ చేస్తున్నారు? క్రిస్మస్ అనే పండుగ. కాబట్టి ఏడాది క్రిస్మస్ ఆచరించటకు పూనుకుంటున్న మనం, ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలో ఏకీవించిన మనం మన దేవుని
మహిమ స్థితిని కొనియాడి ఆయన ఎదుట సాగిలపడి ఆయన జన్మించడానికి ఎన్ని కారణములు ఉన్నాయో ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పగలం. సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. ఈ కారణముల ద్వారా అర్థం చేసుకొని ప్రభు యొద్దకు వచ్చి నిజమైన ఆరాధన చేసి ప్రభు రక్షణ సంపాదించి ఆయన రాజ్య సంబంధికులుగా మార్చబడదాం. అటువంటి గొప్ప ధన్యత, మహాకృప దేవా